డ అనే బీజాక్షరానికి అధిదేవత అమల. డ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంగా ఈ విధంగా చెబుతుంది. డకారం గారుడం బీజం వారుణం విషనాశనం మృత సంజీవనం వశ్యం మహామాయా వశం శివే. డకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. డకారిణి పంచవక్త్ర సితాటంక గదాధర చతుర్బాహు కుక్కుటస్థ వర అభయకరాచసా. మహీదాస మాతృక నిఘంటువును అనుసరించి శ్లోకము. నందీక్షాంతిర్ధారకశ్చ నందీక్షాంతిర్ధారకశ్చ చామరో దక్షగుల్పకః డామరో దక్షగుల్ఫగః వ్యాఘ్రపాదః శుభాంగ్రిశ్చ డకారో భౌమజస్మృతః. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. యామ్యజానుస్థితో దండో దారుకో వత్సలో నరః డామరో వ్యాఘ్రపోదశ్చ శూలీ స్త్రీడార్ణకస్మృతః. దాని బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యముగా ఈ విధముగా చెబుతుంది. డకారానికి అధిదేవత వరుణుడు. ఈ డకార బీజము గరుడ బీజము. ఇది గరుడ బీజం కలది అయి భార్గవుని నేత్రముల యందు ఉండి ఉద్భవించినదిగా ఎరుగుదుము. ఈ డకార బీజ అక్షరానికి మృత సంజీవిని శక్తియు కలదు. వశీ కర్మ ఉపయుక్తమై మహామాయ వశింపజేయగల విషనాశిని ఈ డకార బీజాక్షరము. డకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ డకార అధిదేవత 5 ముఖములు, తెల్లని శరీరకాంతి, కోడిపుంజు వాహనము, 4 చేతులు కలదిగా ఉన్నది. ఈ డకార అధిదేవత కుడి భాగంలో ఉన్న చేతులలో క్రింది నుండి పైకి వరుసగా 1 అభయముద్రను, 2 టంకమును ధరించి ఉంటుంది. అట్లే ఎడమ భాగమున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా 1 వరద ముద్రను లేదా వరముద్రను, 2 గదను ధరించి ఉండును. అమ్మవారి యొక్క వర్ణము శుభవర్ణము. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. డ అనగా నంది, క్షాంతి, ధారక, దారక, చామర, డామర, దక్షగుల్ఫాగ్ర, వ్యాఘ్రపాద, శుభాంగ్రి, భౌమజ అనువానిని డ అనే బీజాక్షరము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువులోని తాత్పర్యము. డ అనగా యామజానుస్థిత, దండ, దారుక, వత్సర, నర, శూలి, స్త్రీ అనువానిని తెలుపును. ఏకాక్షర నిఘంటువు డ అనగా ఈ విధంగా చెబుతుంది. డ అనగా దేశము, శంభుడు, చిరునగవు అంటే చిరునవ్వు, భయము, నాళము, జయధ్వని, శంఖధ్వని, రౌద్రరసము, సిగ్గువాక్కు, డామర వాద్యము, దుర్గమ స్థలము, వస్త్రము, ఢమరుక వాద్యము, ఆందోళనము, గాయకుడు, జతుడు అనే అర్థాల్ని ఏకాక్షర నిఘంటువు డకారాన్ని గురించి చెబుతుంది.